ఈయన రేవంత్ రెడ్డి పోయి మహారాష్ట్రలో ప్రచారం చేసిండు ఏమని ఏమేం తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేసినాం మహారాష్ట్రలో కూడా ఓట్లయింది మీడ కూడా చేస్తామన్నారు వాళ్ళకి తెలియదా మహారాష్ట్ర వాళ్ళకు నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు 4000 పింఛన్ ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు అన్ని అర్థమైనాయి రేవంత్ రెడ్డి పోయి చెప్తే ఆయన పడే ఓట్లు పడలేదు మహారాష్ట్రలో పొల్లు ఒడగొట్టిరు కాంగ్రెస్ ను మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి పోయి ఇక చెప్పిండు ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపిరి ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు ఇక ఢిల్లీలో ఓడగొట్టిరు కదా అంటే ఉత్తగా ఓడగొట్టుడు కాదు 80 సీట్లలో 77 సీట్లలో డిపాజిట్ వీకింది 77 సీట్లలో డిపాజిటే వీకింది ఇక ఒక్క సీటు గెలవలే అంటే నీ పటారు ఏ పాటిది నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు ఈడ మా ఆర్ఎంపీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రుణమాఫీ పూర్తి చేయి ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్ ఇది చేత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా నిన్న కేరళ పోయింది ఇంకా ఆడవై కూడా నడుతా ఉన్నాడు నేను ఇది చేసినా అది చేసినా అని నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో నీ మహబూబ్నగర్ పోదామా నీ నల్గొండ పోదామా ఖమ్మం పోదామా ఇద్దరం కలిసే పోదాం ఇక పోలీసు వాళ్ళొద్దు ఇక నువ్వు మాట్లాడు నేను మాట్లాడు జనం సంగతి చెప్తారు నీ సంగతి నా సంగతి చెప్తారు గది చేసే ధైర్యం లేదు కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు మహారాష్ట్రలో కొడుతుండు ఢిల్లీలో కొడుతుండు గల్లీలకు మాత్రం వస్తలేడు గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి